జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో మరి స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు అందరికీ శుభోదయం అండి. మరి ఈ రోజు శారదా నవరాత్రుల్లో 7వ రోజు అద్భుతంగా ఈ రోజు సరస్వతి మాత అవతారం ఆ తల్లి మూలా నక్షత్రంలో ఈ రోజు అందరికీ దర్శనమిస్తూ అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ మరి సకల సర్వ ప్రాణులకు సర్వ దేవతలకు దేవీ దేవతలకు సమస్త మానవాళికి కూడా జ్ఞానం అందించే ప్రత్యక్ష దైవం శ్రీ సరస్వతి మాత. ఆ తల్లి యొక్క అవతారము సరస్వతి మాత. ఇవాళ మూలా నక్షత్రము. ఇందులో పత్రిజీ మహిళా చైతన్యంలో భాగంగా ఈ రోజు 7వ రోజు చక్కగా మనం అందరం జరుపుకుంటున్నామండి. మరి ఈ సరస్వతీదేవి అవతారము మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు అనుగ్రహం అందరికీ ప్రసరించుగాక. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ వాసవి శ్రీ మరి తండ్రి సురేష్ బాబు, తల్లి దుర్గా భవాని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి ఆన్ చేసుకోండి అమ్మా, వీడియో ఆన్ చేసుకోండి. బర్త్డే విషెస్ తెలుపుతున్నాము. మరి పత్రిజీ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాలమ్మ ఆశీస్సులతో మరి పత్రిజీ మహిళా చైతన్యంలో జరుపుకుంటున్న శ్రీ వాసవి శ్రీకి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆ తల్లి ఆ చిన్నారి చక్కగా ఆధ్యాత్మికంగాను మరి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా శాకాహారిగా ఆధ్యాత్మికంగా ఎదగాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. పత్రిజీ మహిళా చైతన్యం టీము మరి మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం వైపును వాసవి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్లే చేయండి మేడం. వాసవి జన్మదిన శుభాకాంక్షలు. అందరూ ఒకసారి తనకి విషెస్ చెప్పండి అమ్మా. అందరూ కూడా విషెస్ చెప్పండి అమ్మా. వీడియో లాంచ్ చేస్తే హాయ్ వాసవి, శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. వాసవి గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మ్యామ్. వాసవి జన్మదిన శుభాకాంక్షలు నీకు. హ్యాపీ బర్త్డే వాసు. వాసు హ్యాపీ బర్త్డే. హ్యాపీ వాసవి హ్యాపీ బర్త్డే వాసవి. మరి మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున వాసవికి అమ్మకి చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతంగా సరస్వతీదేవి మూలా నక్షత్రంలో ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం అందరికీ ప్రసరించుగాక. మరి అమ్మ 3 నువ్వు ఏది ఒకసారి మళ్ళీ చూడమ్మా. ఆధ్యాత్మికంగా 3 అనుకోమ్మా, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం. నువ్వు 3 కోరికలు అనుకో అమ్మా, మనసులో కళ్ళు మూసుకుని. ఓకేనా? సూర్యకుమారి గారు మ్యూట్ లోంచి బయటికి రండి. ఇవాళ సెల్ ఏదో ప్రాబ్లంగా ఉంది. ఓకేనండి, అందరూ చెప్పండి. తదాస్తు 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 తదాస్తు. మీ బర్త్డే విషెస్ ప్లే చేస్తున్నానమ్మా. చేయండి. నరేంద్ర నా ఫోటో Happy birthday to you.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. మా పాపని చాలా మంది విష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. పత్రి సారే ఆశీర్వదించారమ్మా. పత్రిజీ మహిళా చైతన్యంలో అడుగు పెట్టిన తర్వాత ఇంకా పత్రి సారు అమ్మ స్వర్ణమాలమ్మ చూసుకుంటారు. మరి మీరు ఆధ్యాత్మికంగాను భౌతికంగా శాకాహారిగా మాత్రమే ఉంటూ చక్కగా చదువుకోవాలని, చక్కగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి మరొకసారి పత్రిజీ మహిళా ప్రతిరోజు ఒక 1 అవర్ ధ్యానం చేస్తా ఉండమ్మా. పొద్దుట సాయంత్రం కూడా పొద్దుట ధ్యానం చేసి చక్కగా చదువుకోమని. ఓకే అమ్మా, ఓకేనండి. మరి ఈరోజు గీత గారు మాట్లాడతారా? మీరు కంటిన్యూ చేసే తల్లి ప్లీజ్. ఇది ఇప్పుడు దాకా మ్యూజిక్ పెట్టాను కదా, రికార్డ్ ఆపేనా? రికార్డు ఉంచండి మేడం. ఉంచేనా? అయితే మీకు హోస్ట్ ఇస్తున్నానా? అలాగే అండి, అలాగే. మరి ఈరోజు చక్కగా నాకు 7వ రోజు ఈ మహిళా చైతన్యం అమ్మవారి ఆశీస్సులతో, సరస్వతి మాత ఆశీస్సులతో ఇప్పుడు క్లాస్ ప్రారంభమవుతుంది. చక్కగా అందరం కూడా ఒక్కసారి సరస్వతి దేవి ఇవాళ 7వ రోజు శారదా నవరాత్రుల్లో 7వ రోజు సరస్వతి అమ్మవారిగా దర్శనమిస్తున్న ఆ అమ్మవారికి ప్రార్థించుకుందాము ఒకసారి. సరస్వతి ప్రార్థన ఈ వేళ సకల దేవాను దేవతలు చిన్నారుల దగ్గర నుంచి అందరూ కూడా చక్కగా ప్రార్థించే ప్రార్థన ఒకసారి. యా కుందేసు తుషారహార ధవళాయ శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండిత కరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రబుద్ధి దేవేశు సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శారదాంబోజ వదనాంబుజే సర్వదాస్మకం సన్నిధిం క్రియాత్ సరస్వతీం సతం నవమి వాగదిష్టి దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహంతో జనాహన. మరి ఈరోజు చక్కగా అమ్మవారు సరస్వతి మాత అవతారంతో మనందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మరి సరస్వతి అంటే శ్రీ లలిత సహస్రనామాల్లో ఒక అవతారం, ఒక అవతారం సరస్వతి మాత. ఆ సరస్వతి మాత ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్న వాగ్దేవతలలో సరస్వతీదేవి ప్రతి ఒక్కరిలో నిండి ఉంటుంది. ఆ సరస్వతి మాత తెల్లని కమలంలో కూర్చుని చక్కని వీణ వాయిస్తూ ఎప్పుడు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందంటే ప్రశాంత వదనంతో వీణ వాయిస్తూ ఆ వీణ పేరు, ఆవిడ చేతిలో ఉన్న వీణ పేరు కపచ్చి. ఆవిడ తెల్లని కమలంలో కూర్చుని తెల్లని వాహనం అంటే అక్కడ హంస మనకు పత్రిసారు అందించేవారు కదండి. మరి హింసను వదలండి, హంసను పట్టుకోండి. ఆ తల్లి ఎప్పుడు కూడా ప్రశాంత వదనంతో తెల్లని మనస్సుతో హంసతో కూడి ఉంటుందంటండి సరస్వతి మాత. మరి మనకి అందరికీ కూడా సరస్వతీదేవి అంటే మనకి చదువులే గుర్తొస్తుంటాయి. ఎప్పుడు మరి సకల చరాచర జీవరాశులు అంటే జీవరాశులకి ఆ జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం ఉండదు, కానీ వర్తమానంలో అవి ఎలా ఉండాలో అవి ఉంటాయి. కానీ మానవాళికి మాత్రం మనకి సరస్వతి జ్ఞానం అందరికీ అవసరం. మరి ఆ సరస్వతీదేవి అందరికీ అంటే ఒక్క చదువు రూపంలోనే కాకుండా సరస్వతీదేవి అందించిన జ్ఞానం అనంతం. అవి 64 కళలతో కూడుకున్నవంటండి.
సరస్వతీదేవి యొక్క జ్ఞానం. 64 కళలు అంటే అక్కడ ప్రతి ఒక్కటి కళ కిందే లెక్కొస్తుంది. ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో కూడా క్రమశిక్షణతో, ఓర్పుతో, సహనంతో ప్రతి పని కూడా ఒక కళలో భాగమే. అంటే చక్కగా పాటలు పాడడం, చక్కగా డాన్స్ వేయడం, మరి చక్కగా చదువుకోవడం, తర్వాత ఒక ఆర్ట్ రాయడం కానీ ఏదైనా సరే అది ప్రతిదీ కూడా ఒక కళలకి ప్రతిరూపం అన్నమాట. సరస్వతీదేవి అందించిన జ్ఞానం. మరి ఈ రోజు ఒక్కసారి పిల్లలకి సరస్వతీదేవి అందించిన జ్ఞానం పత్రి సార్ చెప్పారండి. మరి పిల్లలకి చక్కగా మనకేంటండి 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పారు పత్రి సార్. ఆ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటంటే లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్. మరి ఈ 5 వేళ్ళు కూడా 5 పనులకి ప్రతీక అంటండి. 5 పనులకి. ఈ 5 పనులు ఏంటంటే చక్కగా ఆటలు ఆడుకోవడం, చక్కగా పాటలు పాడుకోవడం, మనం అది కళలకనమాట. ఈ 64 కళలు ఉన్నాయి కదా, ఆ కళల్లో మనకి ఏదైతే ప్రావీణ్యం ఉందో అందులో ముందుకు వెళ్ళరు అనమాట. రెండవది ఫస్ట్‌గా ఆటలాడుకోవడం, రెండు పాటలు మనకి ఏదైతే ఇష్టమో అందులో ప్రావీణ్యం చెందడం. అలాగే మిడిల్ ఫింగర్ అంటే మన మధ్యపు వేలు అనమాట. అంటే ఈ 5 వేళ్ళల్లో మధ్యది పెద్దది మిడిల్ ఫింగర్. అంటే చదువు, సరస్వతీదేవి యొక్క ఆశీర్వాదం అన్నమాట. ఇక్కడ చదువు ఎక్కడైతే ఎక్కువ ఉందో ఈ ఈ 5 ఫింగర్‌లో మూడవది అనమాట. మనకి చదువు ఎక్కువ ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా చక్కగా చదువుకుంటూ, ప్రొద్దుట సాయంత్రం చదువుకుంటూ, చక్కగా ఆటలు పాటలు ఆడుకుంటూ ఉండాలి. అలాగే ఇండెక్స్ ఫింగర్ అంటే ఇది అమ్మకు సహాయం చేయడానికి. అమ్మకు సహాయం అంటే ఎలా? మన మన పుస్తకాలు మనమే సర్దుకోవడం, మన బాక్సులు సర్దుకోవడం, మన బ్యాగు నీట్‌గా పెట్టుకోవడం. మరి పుస్తకాలు పెట్టుకోవడం అంటే అక్కడ మాటలమ్మా. అక్కడ ఎలాంటి డస్టు లేకుండా బ్యాగ్‌లో చక్కగా నీట్‌గా సర్దుకోవడం. ఇది అమ్మకు సహాయం చేసే పనులు ఇండెక్స్ ఫింగర్. మరి థంబ్ ఫింగర్ అంటే ఇది ఈ ఈ 4 సరిగా ఉండాలంటే చక్కగా ఆటలు ఆడుకోవడానికి, చక్కగా పాటలు పాడుకోవడానికి, చక్కగా చదువుకోవడానికి, చక్కగా అమ్మకు సహాయం చేయడానికి ఈ వేలు యొక్క విశిష్టత ఉండాలి. ఈ వేలు యొక్క విశిష్టత ఏంటంటే ధ్యానం. ఎప్పుడైతే మనం పొద్దుట, సాయంత్రం 10 నిమిషాలు పిల్లలు అంటే ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కూర్చుని ధ్యానం చేస్తున్నామో, అప్పుడు ఈ 4 వాటి మీద కూడా మనకి పట్టు కుదురుతుందంట. అక్కడ చక్కగా ఆటలు ఆడగలం. ఎక్కడికన్నా ఇక్కడ ఆటలు అంటే అది కూడా కళ అనమాట. క్రికెట్ కానీ, చెస్ గానీ, కబడ్డీ గానీ ఏదైనా సరే ముందుకు వెళ్ళాలంటే అక్కడ ఆటలు ఆడుకోవడానికి కూడా అవసరమైన ధ్యానం ఉండాలి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. మరి అలాగే చక్కగా ఈ కళలు నేర్చుకోవడానికి మనకి ఎంతో నైపుణ్యం ఉండాలి ప్రతీదీ కూడా. ఒక పుస్తకం అది ఆర్ట్ వేయాలన్నా దానికి ఎంతో నైపుణ్యం ఉండాలి. అలాగే ఎవరు చేసే పనిలో వాళ్ళు ఇది చూడండి చెప్పులు కుట్టేవారు కూడా అక్కడ ఎంతో జ్ఞానం ఉంటే గాని ఆ చెప్పు తయారవ్వదు. అది కూడా ఒక కళే. అది కూడా చక్కగా అంటే వాళ్ళున్న నైపుణ్యంతో మంచివి రకరకాలుగా డిజైన్ చేస్తూ అయి కుడుతూ ఉంటారు. అలాగే ప్రతీదీ కూడా 64 కళల్లో ఆటలు, పాటలు, నృత్యం, ధ్యానం, తర్వాత మరి ఎక్కడికన్నా వెళ్ళి ఎవరికైనా సహాయం చేయడం కూడా అంటే నిస్వార్థ సేవ చేయడం కూడా అది ఒక కళేనంటండి. అది ఆ కళ కూడా అందరికీ రాదంట. అంటే అక్కడ ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా చేసే సేవను అది కూడా 64 కళల్లో ఒక కళేనంటండి. మరి అలాగే ఇక్కడ మనకి చదువు కావాలి కదా! మరి చదువుకోవడానికి ప్రతిరోజు కూడా అంటే నేను పత్రి సార్ అందించిన కాన్సెప్ట్‌ని చెప్తున్నానండి నేను. మరి
ప్రతిరోజు చదువుకోవాలి. ఈ చదువుకోవడానికి మనకి చిన్నప్పటి నుంచి ఆడుకున్న ఆటలు, పాటలు ఇవన్నీ కూడా అంటే మన ఫ్రెండ్స్‌తో మాట్లాడుకున్న మాటలు అవన్నీ అనవసరమైన మాటలన్నీ కూడా మన మైండ్‌లో ఉండిపోతాయి. ఇక్కడ ఆడుకున్నాము, అక్కడ పాడుకున్నాము, ఇక్కడ కొట్టుకున్నాము అన్నీ కూడా మన బ్రెయిన్‌లో ఉండిపోతాయి. కానీ అవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే, చక్కగా చదువుకోవాలంటే మనం పొద్దుటే లేవగానే మంచం మీద కూర్చొని చక్కగా ధ్యానం చేసుకున్నామనుకోండి, అక్కడ ఇంకా అనవసరమైన ఆలోచనలు ఏవి ఉండవు. మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ మైండ్ ఖాళీ అయిపోతుంది. అప్పుడు స్కూల్లోకెళ్ళిన తర్వాత ఆ మాస్టారు చెప్పిన ప్రతి వాక్యం, ప్రతి అక్షరం చక్కగా మనకి ఆహ్, నిక్షిప్తం అయిపోయి ఉంటుందనమాట. అప్పుడు మనకి ఎగ్జామ్‌లో రాయడానికి మనకి ఎప్పుడు ఏ ఆన్సర్ కావాలో, ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ కావాలో అది కరెక్ట్‌గా మనకి వచ్చేస్తుందనమాట మైండ్‌లోంచి. అది అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఏకాగ్రత కుదురుతుంది. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అంటే డిస్టర్బెన్స్ ఉండదు. తర్వాత ఎగ్జామ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువ చదవాలి అనే ఇది లేకుండా, కంగారు లేకుండా, టెన్షన్ లేకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో అప్పుడు మనకి ప్రశాంతంగా 10 సార్లు చదువుకుంటే రాని ప్రశ్న ధ్యానం చేసిన తర్వాత ఒక్కసారి, 2 సార్లు చదువుకునేటప్పటికి మనకి జ్ఞాపకం ఉండిపోతుందనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చెయ్యాలి. పిల్లలందరూ కూడా ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఈ 4 పనులకి కూడా ఆటలకి, పాటలకి, కళలకి, చదువుకి, అమ్మకి సహాయం చేయడానికి కూడా శక్తి ఉండాలి కదా! మనం చక్కగా ఆడుతూ, పాడుతూ, తిరుగుతూ సహాయం మన పనులు మనం చేసుకుంటే అమ్మ చాలా సంతోషిస్తుంది కదా! ఎంత అద్భుతం అంటే, అమ్మ మా అబ్బాయి వాడి పనులు వాడు చేసుకుంటున్నాడంటే, అక్కడ పిల్లలకి హ్యాపీగా ఉంటుంది. పరిశుభ్రంగా ఉంటారు. ప్రతీదీ కూడా వాళ్ళకి ఈ పని చేసుకుంటే ఇంత నీట్‌గా ఉంటుందని వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత అమ్మలకి, తల్లిదండ్రులకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది ధ్యానం యొక్క విశిష్టత అండి. అంటే ఇప్పుడు సరస్వతీదేవి అంటే జ్ఞానానికి ప్రతీక. జ్ఞానానికి. అది ఏ జ్ఞానం అంటే ఎవరు ఏ జ్ఞానం స్వీకరిస్తారో ఆ జ్ఞానం ముందుకు వెళ్ళడానికి, ప్రావీణ్యం చెందడానికి ఎంత సరస్వతీదేవి చేతిలో వీణ. వీణ ఉంటుందండి. ఆ తల్లి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ వీణ వాయించడం యొక్క అంతరార్థం ఏంటంటే అండి, అక్కడ మన పత్రి సార్ అందించిన జ్ఞానం ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో, మరి అప్పుడు విశ్వం నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీ ద్వారా మనలో ఉన్న శరీరంలో ప్రతి కణానికి, ప్రతి అణువు, పరమాణువుకి కూడా అమ్మవారి యొక్క సంగీత నాదం ద్వారా ప్రతి కణము కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ అమ్మ ఎప్పుడైతే వీణ ప్రశాంతంగా, ఆనందంగా అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి తెలియకుండా జరిగే సంఘటనలన్నీ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మన శరీరంలోకి ప్రతి అణువు, పరమాణువులోకి, ప్రతి కణంలోనికి, ప్రతి అవయవంలోనికి కూడా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ నాడీ మండల శుద్ధియే వీణానాదం. అలాగే ఆ తల్లి ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించడం అంటే అక్కడ ప్రశాంతతకు నిలయం. ఎంతో ప్రశాంత వదనంతో, ఓర్పుతో, సహనంతో మరి ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనం అనుకుంటాం ఆ జ్ఞానం అందించడానికి ఆ తల్లి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ తల్లి వాహనం మరి హంస వాహనం. మన పత్రి సార్ అందించిన ఆహ్, హింసాసురుడు హింసను వదిలేయండి. హింసను వదిలేయండి అంటే అక్కడ ఏదో కొట్టుకోవడం, నరుక్కోవడం అది పెద్ద విషయాలు. అవే కాకుండా మన మనసులో ఆలోచనలు కూడా హింసతో కూడినవి కాకుండా ప్రశాంతంగా మరి హంసతో కూడిన విధంగా ఉండాలి. హంసను పట్టుకోండి. మనలో ఉన్న హంసను పట్టుకోండి. ఎప్పుడైతే మనం శ్వాసను గమనించామో, మనం ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా హంస వాహనములం అవుతాము. సరస్వతి పుత్రులం అవుతాము. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నామో చక్కగా ఆలోచన లేని స్థితిలోకి వెళ్తామో అప్పుడు ఆకాశం నుండి విశ్వం నుండి వచ్చే ఆ అద్భుతమైన విశ్వశక్తి ద్వారా నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా అక్కడ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా
సరస్వతి మాతగా, పార్వతీ మాతగా మనం తయారవుతాము. మరి ఇలా ఈ తల్లి ఎప్పుడైతే ఉందో చక్కగా ఎప్పుడైతే మనం అమ్మవారిగా తయారవుతున్నామో అప్పుడు మనకి మనలోని ఆ? వినిపిస్తోందండి? రావట్లేదా? మాకు వినిపిస్తుంది మేడం. వినిపిస్తోందండి? నాకు వినిపిస్తుంది. ఆ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆ లలితా త్రిపుర సుందరం మనమే, సరస్వతి మాతం మనమే, పార్వతీ మాతం మనమే. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఆ దైవత్వం మనలో కూడుకుంటుంది. సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ తపస్విని కళామాల కామరూపిణి అంటే శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఇది అంటే సత్య జ్ఞానానంద రూప అంటే ఇక్కడ సత్యం, జ్ఞానం, ఆనందం. మనం ఎప్పుడైతే సత్యంలో జీవిస్తున్నామో అక్కడ జ్ఞానంతో, సత్యంలో జీవించేటప్పుడు జ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ఆనందం, పరమానందం, ఈ మూడింటిలో ఏ ఒక్కదానిని అనుభూతి చెందాలన్నా, తెలుసుకోవాలన్నా ఈ మూడు కలిస్తేనే అనుభవానికి వస్తాయి. అక్కడ మనం ధ్యానం చేస్తూ ఉంటే, మనకి సత్యంలో జీవిస్తూ ఉంటే అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. ఆ వచ్చిన జ్ఞానాన్ని స్వీకరించి 10 మందికి పంచడం ద్వారా ఎంతో ఆనందం వస్తుంది అనమాట. బ్రహ్మానంద స్థితికి వెళ్తాము. మరి ఈ మూడింటిని కూడా అనుభూతి చెందాలన్నా, తెలుసుకోవాలన్నా ఏ కాలంలోనే సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఏ మాత్రం మార్పు లేకుండా ఉన్నదాన్ని సత్యం అంటారు. అంటే అక్కడ ఏ కాలంలోనైనా సరే, ఎప్పుడైనా సరే మార్పు లేకుండా ఉన్నదాన్ని సత్యం అంటారు. ఇటువంటి సత్యం వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది. కొంచెం ఒకసారి నేను మ్యూట్లో పెడతాను. ఇటువంటి సత్యం, జ్ఞానం, ఆనందాలు తన రూపాలుగా కలిగిన యోగీశ్వరులు. అంటే పత్రిసారు అందించిన జ్ఞానం మనకి మామూలుగా అంటే సరస్వతీదేవి మనకి దసరా నవరాత్రుల్లో 7 రోజుల్లో సరస్వతి అమ్మవారు తర్వాత చక్కగా అక్కడ మూలా నక్షత్రంలో అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. మరి ఈ రోజు చక్కగా పిల్లల్ని తీసుకుని కుంకుమ పూజ చేయించడానికి వెళ్ళేవాళ్ళు మేడం. మేమందరం కూడా తెల్లవారుజామున లేచి 3 గంటలు లేచి చిన్న పిల్లలకి తెల్లని బట్టలు కట్టి కుంకుమ పూజలు చేయించడానికి తీసుకెళ్లేవాళ్ళు. మరి అక్కడికి ఆ జ్ఞానం చాలా అవసరం, చాలా అవసరం. అమ్మవారి ఆశీర్వాదం చాలా అవసరం. మరి ఇది తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా ధ్యానం చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కిన తర్వాత ఆ సరస్వతీ దేవి యొక్క జ్ఞానం ఏంటో మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నామో ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మనతోనే ఉంటాయి. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం, శక్తి, ఎనర్జీ కూడా మనకు కూడా ఉంటుంది. అలాగే ఇటువంటి సత్యం, జ్ఞానం, ఆనందాలు తన రూపాలు కలిగిన వారే యోగీశ్వరులు. ఇక్కడ పత్రిసారి అందించిన జ్ఞానం. ఇటువంటి సత్యం, జ్ఞానం, ఆనందాలు రూపాలుగా కలిగిన వారే యోగీశ్వరులు. పనికిరాని ఆలోచనలు వదిలించుకుంటే మనం కూడా సత్య జ్ఞానానంద స్వరూపుణులుగా విరాజిల్లుతాము. అంటే అక్కడ ఎప్పుడైతే పనికిరాని ఆలోచనలు పక్కకు పెట్టేస్తున్నామో అక్కడ సత్య జ్ఞానానంద స్వరూపులుగా మారుతాము. అలాగే కళామాల మన మానవ మనస్తత్వాలు అన్ని వేళలా ఒకేలాగా ఉండవు. ఉద్వేగాలతో, ఆవేశాలతో, పరస్పర విరుద్ధ భావనతో భయపెడుతూ కూడా ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనలో నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి ధ్యానం చెయ్యాలి. ప్రపంచంలోని విద్యలన్నింటిలోనికి కూడా 64 కళలుగా నిర్ణయించి ఆ కళలన్నింటిలోనూ కూడా బ్రహ్మ విద్య అత్యుత్తమమైనది అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మ విద్య అంటే ఏంటండి? ఇక్కడ బ్రహ్మ విద్య అంటే 64 కళలు ఉన్నాయి. ఆ కళలన్నింటిలోని కూడా
అత్యుత్తమమైనది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య అందరికీ ఉంటుంది. ఆ బ్రహ్మ విద్య రావాలంటే మనం హంసను పట్టుకుని ఉండాలి. ఆ హంసను పట్టుకునే వాళ్ళు ఎవరంటే ఒక యోగానంద పరమహంస, జగద్గురు ఆదిశంకరాచార్యులు ఉన్నారు కదండి. ఆయన ఈ సరస్వతి పుత్రుడు అనమాట. ఈ సరస్వతి మాత యొక్క అనుగ్రహంతో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయనకి తక్కువ వయసులోనే 32 సంవత్సరాల్లోనే మరి కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా 24 సార్లు ఆయన పాదయాత్రతో అందరినీ కూడా పునీతులను చేయడానికి ఎంతో కంకణం కట్టుకుని ఎంతో కృషి చేశారండి. ఆయన శారదాపీఠానికి అధిపతి కూడా అయ్యారు. శారదాపీఠానికి ఆయన ఒక మాస్టర్‌గా నియమించబడ్డారు కూడా. అంటే అక్కడ సరస్వతి జ్ఞానం లభించడం అంటే అది పూర్వజన్మ సుకృతం. ఆ తల్లిదండ్రులు కూడా సరస్వతీదేవి యొక్క ఆశీస్సులతో ఉండిన వారైతే వారికి ఆ కారణ జన్ములు ఉదయిస్తారనమాట. అక్కడ ఒక రామకృష్ణ ఇది ఆది శంకరాచార్యులు గాని, యోగానంద పరమహంస గాని, మరి మనకి తెలిసిన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గాని, వాళ్ళందరూ కూడా కారణ జన్ములు. వారు సరస్వతి పుత్రులు. ఆ సరస్వతి పుత్రులుగా మేము ఇలా ఎదిగాం కాబట్టి మీరు కూడా ఎదగాలి. పత్రి సారు తల్లిదండ్రులు అంటండి, ఒకసారి ఆవిడ సావిత్రీదేవి తండ్రి రమణారావు గారు వారు ఒక సాయంత్రం సమయంలోనంటండి ఒక లాన్ లో, అంటే మనకి పెరడు ఉంటుంది కదండి, అక్కడ మొక్కలలో ఆ పెరట్లో కూర్చుని ఆనందంగా ప్రశాంతంగా కూర్చున్నారంటండి. ఒక సమయంలో కూర్చునేటప్పటికి అక్కడికి ఒక యోగి, ఎవరో ఒక సాధువు వచ్చి గబగబా వచ్చి అంటున్నాడంట, అమ్మ మీరు ఒక 11 నెలల్లో మీ ఇంట్లోకి ఒక కారణ జన్ముడు రాబోతున్నాడు, ఒక సరస్వతి పుత్రుడు అవతరించబోతున్నాడు అని చెప్పేసి వెంటనే చటుక్కుని మాయమైపోయాడంటండి. అని చెప్పేటప్పటికి ఏంటి ఈయనెవరు, వచ్చింది ఎవరు చెప్పారు అని రమణారావు గారు సావిత్రమ్మ గారు వెలికి చూసేటప్పటికి ఆయన గబగబా వెళ్ళిపోయాడంటండి. వారు ఆ యోగి వచ్చి చెప్పిన 11 నెలలకి మన పత్రి సారు పుట్టారంటండి. ఆ పత్రి సారు పుట్టేటప్పటికంటండి, ఆ పుట్టిన తర్వాత ఆయన నాలుక ముద్దలాగా ఉండేదటండి. ముద్దలాగుండి మాటలు వచ్చేవి కాదంట. మాటలు రాకపోతే ఒక చిన్న ఆపరేషన్ ద్వారా ఆ నాలుక సరిచేసిన తర్వాత చక్కగా ఇంకా ఆయనకి చదువుకోవడంలోను పాటలు ఆడడంలోను ఆయనకి హాబీ క్రికెట్ అంటండి. ఆ క్రికెట్ లో ముందు ఉండేవారంట. మరి ఆటలు ఆడుకోవడంలోని పాటలు పాడడంలోని ఎంతో నైపుణ్యం కలిగి ఉండేవారంటండి. అక్కడ సంగీతం కూడా చక్కగా నేర్చుకున్నారు. మరి తర్వాత ఆయన ఎంతో మందికి జ్ఞానం అందించడానికి అహర్నిశలు పాటుపడుతూ ఆయన యొక్క జ్ఞానామృతాన్ని మనకి ఎన్ని విధాలుగా పాటల రూపంలో, పద్యాల రూపంలో, జ్ఞాన రూపంలో అందించారు. కానీ మీరు ఎవ్వరిని ఏమీ పట్టించుకోవద్దు, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి, అంతే చాలు. శ్వాస మీద ధ్యాస. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నా పక్కన పెట్టేయండి. ఏ నామరూపాన్ని కోరుకోరాదు, ఏ దైవత్వాన్ని తలుచుకోక్కర్లేదు. అరటిపండు కొలిచి పెట్టినట్టుగా మీరు చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టండి, అన్నీ అవే సిద్ధిస్తాయి. లక్ష్మి, సరస్వతి, పార్వతులు మన దగ్గరే ఉన్నారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము సరస్వతీదేవి ఆశీస్సులు. మరి ఎప్పుడైతే జ్ఞానం చేస్తున్నామో అక్కడ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీయే పార్వతీమాత. ఈ లక్ష్మీ సరస్వతులు, లక్ష్మీ పార్వతీ మాతలు శక్తి ఎనర్జీ ఎక్కడున్నాయో, జ్ఞానం ఎక్కడ ఉందో అక్కడ లక్ష్మీదేవి వచ్చి తాండవిస్తుందండి. ఇక్కడ ధ్యానం చేసే వారికి లక్ష్మీ కటాక్షము, మరి సరస్వతి అనుగ్రహము, పార్వతీదేవి యొక్క శక్తి అన్నీ లభిస్తుంది. మరి అలాంటి జ్ఞానాన్ని మరి మనకి అద్భుతంగా ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నారండి. మరి ఆ తల్లి ఈ గురుదేవులు అంటండి పితామహ పత్రి సారు అనుజ్ఞతో శ్రీ లలిత రహస్య సహస్రనామావళిలోని అంతరార్థాన్ని, మరి అద్వైతార్థాన్ని
మరి ధ్యాన జగత్ పాఠకులకు అందించాలని మన విజయవాడ అమ్మ అమ్మ అది జక్కా పద్మ 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 గారు, రాఘవరావు గారు వాళ్ళు లలిత సహస్రనామాల్లోని అంతరార్థాలు వెలికి తీసి చెప్పమన్నారంటండి పత్రి సార్. అందులో అండి కొన్ని మనం తెలుసుకుందామండి. సకల నిరంతర ధ్యాన సాధన చేయడం ద్వారా మనకి వలన మన మన శరీరానికి మనసుకి పుష్టి మరి తేజస్సు కలుగుతుందని పరమేశ్వరుడు పుష్టాన్ని కీర్తించారంట. పుష్ట అంటే అక్కడ కూడా అమ్మవారిదే. అలాగే అన్నింటిలోనూ ముందున్నది బ్రహ్మ విద్య, అత్యుత్తమైనది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యను ఎవరైతే ఆచరిస్తారో అక్కడ ఆది శంకరాచార్యులు గాని, రామకృష్ణ పరమహంస గాని, తర్వాత యోగానంద పరమహంస గాని, మన పత్రి సారు వీళ్ళంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మ విద్యను ఆచరించి అన్నిటిలోనూ ముందున్నది బ్రహ్మ విద్య. అత్యంత పురాతనమైనది, అత్యంత సనాతనమైనది. ఈ విశ్వంలో ఉన్న సకల దివ్య శక్తులలో విశ్వశక్తి అత్యంత పూజనీయమైనది కనుక యోగ సాధకుడు తనలోని కుండలిని శక్తిని అత్యంత పూజ్యాభావంతో దర్శిస్తూ సాధన చెయ్యాలి అనే పూజ్యాకి నా అర్థం అంటండి. అలాగే జీవులకు పోషణ కలిగించేది, సకల శక్తిని ప్రసాదించి సాధకుడిని పరిపూర్ణ చేస్తుంది కనుక అమ్మవారు పుష్కరాన్ని కీర్తించబడుతున్నారు. అక్కడ సాధన అంటే ఎప్పుడు కూడా మనలోని ఆ తల్లి ఎప్పుడు వీణ నాదం చేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఆ అద్భుతమైన వీణనాదాన్ని మనం వినగలుగుతాము. అక్కడ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ నాడీ మండల శుద్ధియే వీణానాదము. ఆ వీణానాదము వినాలంటే మనం సాధన చెయ్యాలి. సాధనలో లేకుంటే మనం మామూలుగా పూజలు చేసి పైన నామాలు స్తోత్రాలు చేయడం వల్ల ఆ సరస్వతి మాత యొక్క వీణనాదం మనకు వినిపించదు. స్వాదు స్వభావులై జీవించే వాళ్లకు సకల భోగాలు కలిగేలా చేస్తుంది ఈ సాధన. కనుక అమ్మవారు పుష్కరేక్షణ అని కీర్తించబడుతుంది. పరంజ్యోతి పరబ్రహ్మ తేజస్వరూపిణి చిత్ జ్యోతి ఆత్మజ్యోతి సర్వోత్కృష్టమైనది పరంజ్యోతి. అంటే పరంధామం అంటే పరమపదం అంటే మనం ఎప్పుడైతే ఈ భౌతికంలో ఉంటూ మనలో ఉన్న ఆత్మ ద్వారా పరమాత్మతో అనుసంధానం అవుతున్నామో అప్పుడు పరమాత్మతో మనం అనుసంధానం అవుతాము. అద్వితీయమైన స్థితి. పరమాణువు అంటే అణువు కంటే చాలా చిన్నది, సూక్ష్మం కంటే సూక్ష్మమైనది. పరము అంటే పరమైనది. తమ కర్మల ఫలాలకు తానే బందీలుగా అంటే మన కర్మ మనం ఏదైతే చేస్తున్నామో మనం ఇప్పుడు చక్కగా ధ్యానం చేస్తున్నాము. జ్ఞానం అంకురిస్తుంది ఎన్ని విధాలుగా అయితే అంటే ఒక పుస్తక రూపంలో గాని, ఒక పాట రూపంలో గాని, ఒక ఎవరైనా ఏదైనా మాట చెప్పే ఆ మాట రూపంలో గాని మనకి జ్ఞానం అందుతుంది. అంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మన మైండ్ అంతా గందరగోళంగా ఉన్నప్పుడు మన ఎదురు ఒక పెద్ద మాస్టర్ వచ్చి చెప్పినప్పుడే, అక్కడ పెద్ద చిన్న కూడా కాదండి, ఎంతో జ్ఞానం తెలిసిన వారు వచ్చి చెప్పినా కూడా మన మైండ్ లో చెత్త చెదార ఉన్నప్పుడు ఆ మాటలు ఎక్కవు, అస్సలు వెళ్ళవు, లోనికి వెళ్ళవు. ఆ జ్ఞానం మనం తీసుకోలేము అప్పుడు, అస్సలు తీసుకోలేము. అది మనం ఎవరైనా చెప్పింది జ్ఞానం తీసుకోవాలన్నా కూడా మనలో అన్ని విధాలా కూడా మనం ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న కణాలన్నీ క్లియర్ అవడం వల్ల మనం నేర్చుకోగలుగుతాము. మరి తత్వాధిక తత్వమయి తత్వమర్ధ స్వరూపిణి సామగాన ప్రియా స్వామ్య సదా శివ కుటుంబని. తత్వం అంటే ఇక్కడ అదే నీవు, అంటే ఆ పరబ్రహ్మమే నువ్వు అని అర్థం. ఆ పరబ్రహ్మమే నేను అంటే తత్వం, అంటే అదే నీవు. తత్వం అన్నా నీవే, సత్యం అన్నా నీవే. సత్యంగా ఉండడం వల్ల సత్యంలో జీవించగలుగుతాము.
ఆ ఆ పరబ్రహ్మమే నీవు, పరబ్రహ్మమే నేను అన్న తత్వాన్ని తెలుసుకున్న సాధకుడు ఈ విశాల విశ్వంలోని సకల చరాచర బ్రహ్మాండ రాశిని మరి అందుకు కారణమైన దైవిక శక్తులని తన మనోబుద్ధి ఇంద్రియాలతో గ్రహిస్తూ తత్వాధికుడిగా కీర్తించబడతాడు. ఎప్పుడైతే ఈ విశ్వంలో ఉన్న సకల చరాచర బ్రహ్మాండ రాశిని మరి అందుకుని ఆ, ఐ- అందు అందుకుని ఎప్పుడైతే మన శరీరంలో నిక్షిప్తం చేసుకుని ఆ వచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచగలుగుతున్నాడో ఆయనకి దైవిక శక్తులు మరి మనోబుద్ధి ఇంద్రియాలతో గ్రహిస్తూ తత్వాదుకుడిగా కీర్తించబడతాడు. మన పత్రిసార్ల బ్రహ్మాండ రాశిలోని అణువు పరమాణువును పరిశోధిస్తూ దైవీ శోధన చేస్తే తత్వాధికులకు ప్రకృతి తత్వంగా చక్కగా బోధపడి తత్వమర్థ స్వరూపులుగా వెలుగుతారు. మొన్న చూడండి, మన మేడం గారు తీసుకెళ్లారు, శైలజ మేడం గారు మనకి మారేడుమిల్లి ట్రెక్కింగ్ తీసుకెళ్లారు. అక్కడ చూడండి, బ్రహ్మాండంలో రాశిలోని అణువు పరమాణువు శోధిస్తూ దైవీ శోధన చేసే తత్వాధికులకు ప్రకృతి తత్వం అంటే ప్రకృతిలో ధ్యానం చేయడం ద్వారా ప్రకృతి తత్వం చక్కగా బోధపడి తత్వబద్ధ సర్వస్వరూపునిగా తయారవుతారు. అందుకే అంటే ట్రెక్కింగ్కి వెళ్ళడం, ప్రకృతితో అనుసంధానం రావట్లేదండి. వినిపిస్తోందండి? లేదు మేడం, చక్కగానే వినిపిస్తుంది. మంగాదేవి గారు, మీది నెట్ ప్రాబ్లం అనుకుంటా, చూడండి ఒకసారి, చక్కగానే వినిపిస్తుంది మేడం. బాగానే వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. అయితే ప్రాబ్లం ఏమో. అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి తీసుకునే గాలి సో, మళ్ళీ వదిలివేసే గాలి అంటే ఉచ్ఛ్వాస తీసుకునేటప్పుడు సో గారు వాయిస్ రావట్లేదు. ఏమండి, సో మనం తీసుకునేటప్పుడు సో అంటూ లోనికి వెళుతుందంటే, మళ్ళీ మనం వదిలేసే గాలి హమ్ అంటూ నిరంతరం సాగే లయబద్ధమైన వస్తుందండి, వస్తుంది. అందరికీ వినిపిస్తుందంటండి. ఇది మంగాదేవి గారు, మీ సెల్లో ప్రాబ్లం ఉందేమో చూడండి. ఎప్పుడైతే సో అంటూ మనం పీల్చుకుంటున్నామో గాలి హమ్ అంటూ బయట నిరంతరం సాగే లయబద్ధమైన శ్వాస గమనాన్ని సామవేదం అంటారు. మేడం సూర్యకుమార్ గారు, ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తాను. మంగాదేవి గారు ఒకసారి లైన్ లోకి రండి. మంగాదేవి గారు, వినిపిస్తుందా నేను చెప్పేది? మీది నెట్ ప్రాబ్లం అయింది మేడం, అందరికి వినిపిస్తుంది. క్లాస్ చెప్పనివ్వండి మేడంని. ఓకేనా? అర్థమైందా మేడం? మంగాదేవి గారు, మీది నెట్ ప్రాబ్లం అయి ఉండిద్ది, అందరికి వినిపిస్తుంది. చెప్పండి మేడం మీరు. ఓకే, మరి ఎప్పుడైతే అంటే ఈ సరస్వతి జ్ఞానం ఏంటంటే, అంటే పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, పత్రిసారు అందించిన జ్ఞానం ఏంటంటే, అంటే ఒక పుస్తకాలు కాదు, ఒక పూజలకు పరిమితం కాదు. అమ్మా నవీన గారు చెప్పండి అమ్మా, ఆవిడకి. రావా, క్లాస్ ఆమెకు వినిపించట్లేదు మేడం, ఎవరు చెప్పిన వాయిస్. ఏం చేయాలి ఇప్పుడు? నేను కాల్ చేసన్నా చెప్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం. సరే, మ్యూట్ పెట్టండి ముందు మంగాదేవి గారిది. ఓకే, ఉండండి, పెడతాను. నాకు ఇవాళ మ్యూట్ లో కూడా ఏది పని చేయట్లేదమ్మండి. నాకు హోస్ట్ ఇవ్వలేదమ్మా, అందుకే అవట్లేదు.
నవీన గారు అందరికి వినిపిస్తుందమ్మా, నాకే వినిపిస్తలేదు. వాయిస్ రావట్లేదు. నవీన గారు అందరికీ అనిపిస్తుంది. హోస్ట్ ఇవ్వలేదు మా అందుకని అందరికి వినిపిస్తుంది మేడం. మా అందరికి వినిపిస్తుంది, మీకే వినబడతలేదు మేడం. మాకు ఓకేనండి. వినబడుతుంది మేడం, క్లియర్ గా వినబడుతుంది, పెద్దగానే మాట్లాడుతున్నారు మేడం. హలో హలో మైక్ టెస్టింగ్. నమస్తే మేడం అందరికి. నమస్తే అండి, తిరుపతి నుంచి రవీంద్ర మేడం. చెప్పండి సార్. మేడం శైలజ మేడము ఉన్నారు మేడం. నేను ఈరోజు 3 to 5:30 వరకు మెడిటేషన్ లో జాయిన్ అయ్యాను మేడం. అద్భుతంగా ఉంది, హాయిగా ఉంది. సార్ క్లాస్ అయిన తర్వాత చెప్తారు కానీ సార్, క్లాస్ ఉందండి, ఉమ్. క్లాస్ అయిన తర్వాత చెప్తారు కానండి. సరే ఓకే మేడం. నేను చెప్పానులే, చెప్పండి సూర్యకుమార్ గారు, మీరు 7 వరకు క్లాస్ చెప్పండి. అందుకే మ్యూట్లో పెట్టడానికి అవ్వట్లేదు. సరే మేడం, చెప్పండి చెప్పండి. లేకపోతే మనకి మధ్యలో ఎప్పుడైతే మన పత్రి సారు అందించిన ధ్యానాన్ని చేస్తున్నామో అప్పుడు, అంటే సరస్వతి జ్ఞానం అంటే ఇక్కడ మనకి వేదాలు, సామవేదాలు, యజుర్వేదము, ఇవన్నీ కూడా ఎంతైతే ముఖ్యమో అవన్నీ అర్థం చేసుకోవడానికి మరి ఎన్నో ఉన్నాయి. ఎన్నో దేవీ భాగవతం, ఉపనిషత్తులు, సామవేదాలు, యజుర్వేదము, ఇవన్నీ ఉన్నాయి. అందులో అన్ని అంతరార్థాలు తెలుసుకోవాలి. అందులో ఉన్న జ్ఞానం స్వీకరించాలి అంటే మనం ధ్యానం చేయాలి. ముందు మనం ధ్యానం చేస్తేనే అవి మనకి చదువుకున్న అర్థమవుతాయి. లేకపోతే ఎవరు వచ్చినా చెప్పినా అర్థం కావు, మనకి చెవుల్లో కూడా వెళ్ళవు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చున్నామో, సో పీల్చుకునే గాలి సో అంటూ లోనికి వెళుతుంది, వదిలివేసే గాలి హమ్ అంటూ లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి, ఆ హమ్ అలా ఎప్పుడైతే సోహం అంటూ నిరంతరం సాగే లయబద్ధమైన శ్వాస గమనాన్ని గానం అంటారంటండి. మరి అది సరస్వతీదేవి యొక్క విశిష్టతతో అక్కడ ఈ లయబద్ధమైన ఆ శ్వాస గమనాన్ని గానం చేస్తూ ఉంటామంటండి మనం. సోహం అంటూ కూడా ఎప్పుడైతే ఆ సరస్వతీదేవి యొక్క వీణానాదంతో మనం గానం చేస్తూ ఉంటామంటండి. ఆ గానంలో ఈ గానాన్ని మళ్ళీ సామవేదం అంటారంటండి. చూడండి, అక్కడ మనకి మన బ్రాహ్మణులు కాదు, మనకి వేదాలు తెలియదు, ఉపనిషత్తులు తెలియదు అని అనుకుంటాం. కానీ మరి పత్రి సారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అక్కడ సామవేదాన్ని మనం తీసుకుంటున్నామంటండి. అక్కడ సామవేదంలో ఉన్నామంట ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో అప్పుడు. అంతర్యామిగా ఉన్న ఆత్మ సహాయంతో ప్రతి జీవిలో కూడా ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు గానం జరుగుతూనే ఉంటుందంటండి. ఎప్పుడూ సామవేదంలో ఉంటూనే ఉంటామంట. అనంత విశ్వశక్తిని అందించే ఈ సామగాన ప్రవాహం వల్ల సాధకుడిలో మనస్సు మరి శరీరం రెండూ కూడా కుసుమం కోమలంగా మరి అత్యంత సున్నితనంగా మారిపోతాయి. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మన శరీరంలో ప్రతి అణువు, పరమాణువు కూడా సున్నితంగా, కోమలంగా తయారవుతా ఉంటుంది. అక్కడ మరి హర్షడ్ వర్గాలు కూడా మనలోంచి దూరం అవుతాయి. అక్కడ కామం, క్రోధం, అంటే కామం అంటే కోరికలండి. కోరికలు కూడా మనకి దేని మీద ఉండదు. ఇంకా స్థితిలోకి ఎదిగినప్పుడు మనకి ఇది కావాలి, అది కావాలి, అదే ఉండాలి అని మనకి ఏమీ ఉండదు. కాకపోతే మనకి ఏది కావాలో అది విశ్వానికి అందించబడుతుంది. అక్కడ మన మనసు ఏంటంటే ఒక పువ్వుల కోమలంగా ఉంటుందంటండి. అత్యంత సున్నితంగా మారిపోతాయి. మరి సరళమైన మరి సున్నితమైన శ్వాస మీద ధ్యానం ద్వారా నిరంతరం సాగే బ్రహ్మానందానుభూతిని పొందే యోగ సాధకులు విశ్వమంతా నా కుటుంబమే అన్న తపనతో సాధన చేస్తూ ఉంటారు. చూడండి, మరి ఎప్పుడు కూడా ఈ స్థితిలో ఉన్నప్పుడు మనకి కోరికలు లేవు. మరి మరి ఆ విశ్వంతో అనుసంధానమై ఉన్నాము. మరి అక్కడ కోరికలు లేనప్పుడు మరి
మన మనసు కోమలంగా ఎవరైనా ఏదన్నా అన్నా సరే అక్కడ మనకు రెస్పాన్స్ ఉండదు. ఎలా అంటే ఆ వాళ్ళ ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కరెక్టే. కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆళ్ళు కరెక్టే. మనం చూసే దృష్టిని బట్టి, వినిపించుకునే మనసును బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం స్వీకరిస్తామనమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం ధ్యానం చేస్తున్నా మరి మనం తెల్లవార్లు ధ్యానం చేస్తున్నామండి. ఆ నిరంతర సాధన ద్వారా మనకు ఎవరు ఏదైనా ఒక సంతోషకరమైన వార్తలాగే వినిపిస్తుంది. ఏది మనకి నొప్పించదు. అక్కడ పొగిడారని పొంగిపోము, తిట్టారని కృంగిపోము. అలా ఎప్పుడూ కూడా బ్రహ్మానంద స్థితిని, అనుభూతిని పొందుతూ యోగ సాధకులు విశ్వమంతా కూడా నా కుటుంబమే అనే దృష్టితో ఉంటారంటండి. ఆ ఆలోచనలోనే ఉంటారు. అదే అయిపోతారు. ఆ విశ్వమే తనైపోతారు. మన పత్రిసార్‌లాగా. విశ్వం అంతా నా కుటుంబం. ఈ ఈ ప్రపంచమంతా తిరిగి ధ్యాన సాధన చెప్పారు పత్రిసార్. ఇలా సాధన చేస్తూ మళ్ళీ ఈ విశ్వ కుటుంబాన్ని అంటండి సదాశివ కుటుంబం అంటారంటండి. సదాశివ కుటుంబం. అంటే చూడండి మనమంతా కూడా శివ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులం అన్నమాట. ఎంత బాగుందో చూడండి ఈ మాట నిజంగా. మరి సదాశివ కుటుంబం అనే నామం తెలియజేస్తుందండి. అంటే ఇక్కడ ఎంత అర్థాలున్నాయంటే అలా తన స్వస్థితిలో స్వస్థత పరచబడిన యోగి యొక్క మాటలు, చేతలు మరి ఆలోచనలు ఎంతో మధురంగా మరి ఆహ్లాదంగా ఉంటాయి అని స్వభావ మధురాని నామం తెలియజేస్తుంది. మరి ఈ సృష్టిలో చైతన్యం అన్నది ఆహ్, అది పనిచేసే విధానాన్ని బట్టి, జీవన చైతన్యం బట్టి, మానవ చైతన్యం బట్టి, దివ్య చైతన్యం అన్న వివిధ రూపాలలో ఉంటుంది. మానవ ప్రజ్ఞతో దైవాన్ని ఆయా చైతన్యాలను అధిపతిని చేసి జీవించే సాధననే మన యోగ సాధన అంటే ధ్యాన సాధన అంటారు. మరి చూడండి దక్షిణ రాజ్య ధర స్థిరముఖాంబుజ కౌలిని కేవల అనార్య కైవల్య పదదాయిని. అంటే ఇక్కడ దక్షిణ అంటే విద్య నేర్పిన గురువుకు ప్రతిగా సమర్పించేది. ఏంటండి? విద్య నేర్పిన గురువుకు ప్రతిగా సమర్పించేది నేను అన్న అహంకారాన్ని త్వజించి మనస్సుతో కూడిన వ్యక్తిత్వాన్ని ఆదు గురువుగా పరిపూర్ణంగా సమర్పించే యోగి దక్షిణుడు అని పిలువబడతాడు. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. దక్షిణ అంటే విద్య నేర్పిన గురువుకు ప్రతిగా సమర్పించేది. నేను అన్న అహంకారాన్ని త్వజించి అక్కడ చూడండి ఇప్పుడు మన శైలజ మేడం గారు అది వర్కులు చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు, క్లాసులు పెడుతున్నారు. ఎంతో మందిని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అక్కడ నేను అన్నది లేదు. నేను అన్నది లేకుండా నేను చేయించబడుతున్నాను. పత్రి సార్ యొక్క ఎనర్జీతో చేయించబడుతున్నాను అని అనే భావంతో ఉంటారు. అంటే ఇక్కడ నేను అన్న అహంకారాన్ని తీసేసి త్వజించి మనసుతో కూడిన వ్యక్తిత్వాన్ని చూడండి ఇక్కడ మనసుతో కూడిన వ్యక్తిత్వాన్ని కూడా ఆది గురువుగా పరిపూర్ణంగా సమర్పించే యోగి దక్షిణుడు అని పిలువబడతాడు. అంటే దక్షిణులకే భగవద్ అనుగ్రహం సిద్ధిస్తుంది. అంటే ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారాన్ని వ్యక్తిత్వాన్ని చూడండి అమ్మాయి ఇది మంగాదేవి గారిది మ్యూట్ లోకి వెళ్ళట్లేదు. తెలియజేస్తుంది. ధ్యాన సాధన ద్వారా తేజవంతమైన సుషుమ్నా నాడి కౌలి అని జ్ఞాన రూపంలో ఉన్న సుషుమ్నా నాడి స్తుతించినప్పుడు అమ్మవారు మనకి పరమాత్మ జ్ఞానాన్ని కలగజేస్తుంది. కనుక అమ్మవారు స్తుతిమా అని కీర్తించబడుతున్నారు. వేదాల ద్వారా విశ్వశక్తి యొక్క దివ్య జ్ఞానాన్ని మరి ఆచరణాత్మక సాధన ద్వారా దివ్య జ్ఞానం యొక్క అనుభవపూర్వక జ్ఞానాన్ని అందించే అమ్మవారిని శృతి సంయుక్త వైభవ అని కీర్తించారు. ప్రాపంచిక జ్ఞానంతో కూడిన చంచలమైన మనస్సును ఆత్మజ్ఞానంతో నిశ్చలంగా చేసే విశ్వశక్తి. అంటే చూడండి ప్రాపంచిక జ్ఞానంతో కూడిన చంచలమైన మనస్సును
ఆత్మజ్ఞానంతో నిశ్చలం చేసే విశ్వశక్తి మనస్సుని అని కీర్తించబడుతుంది. మానము అంటే కొలత మరి సౌశల్యం అత్యంత మహనీయమైన విశ్వశక్తిని గ్రహించిన సాధకులు ప్రాపంచిక మాయపై ఆధిపత్యాన్ని సాధించి సుజ్ఞానవంతులు అవుతారని మహేశ నామం తెలియజేస్తుంది. మరి ఈ లలిత సహస్ర నామాల ప్రతి హోస్ట్ నవీన గారు, నాకు హోస్ట్ ఇవ్వండి అమ్మా, మ్యూట్ పెడతాను. నాది దగ్గర లేదు మేడం. ఈ రోజు హోస్ట్ గీతా మేడం ఇవ్వాలి. అంటే సూర్యకళ గారికి 7 అయిందిలేండి మేడం. ఏముంది, ఇంకా 7 అయిందిగా. సాధకులు లౌకిక వ్యవహారంలో ప్రవర్తించేటప్పుడు సాధు ప్రవృత్తితో మెరుగుతూ భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తూ యోగి సర్మదా అంటే శారదాపుత్రులు అని కీర్తిస్తారు. సాధకులు లౌకిక వ్యవహారంలో ప్రవర్తించేటప్పుడు లౌకిక అంటే ప్రాపంచికంగా ధరించి ఉండాలి. మన ఆభరణాలు ఏంటంటేనంటే సహనం. ఇలా సాధు ప్రవృత్తితో వెరుగుతూ తమకు లభించిన అనుభవాన్ని సంతోషంగా ఉండే యోగి పిలువబడతారు. అమ్మా సంధ్య గారు, క్లాస్ జరుగుతుందండి, కొంచెం శారదాపుత్రులుగా పిలువబడతారు. ఓకే అమ్మ. మరి ఈ శారదాపుత్రులుగా పిలువబడతారు అనే దానికి ఒక చక్కగా అంటే అనుభవంగా చెప్తున్నానండి నేను. మరి మన చక్కగా పిల్లలండి మా ఇంటికి వచ్చేవారు. మాది స్కూల్ దగ్గరగా ఉండేదండి. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఈ సరస్వతి జ్ఞానాన్ని స్వీకరించాలంటే చాలా ఓర్పు సహనం ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి. మా ఇంటికి పిల్లలు వచ్చేవారండి సాయంత్రం మాటు. ప్రతిరోజు కూడా ఒక 30 మంది 40 మంది పిల్లలు వచ్చేవారు. వాళ్ళ చేత ధ్యానం చేయించేదాన్ని. ధ్యానం చేయిస్తే వాళ్ళు ఇలా కూర్చోగానే ఎంతో స్థితికి ఎదిగిపోయేవారు. చక్కగా ఎంతో స్థితికి ఎదిగి ఎన్నో వెంటనే మూడవ నేత్రం తెరుచుకోవడం, మళ్ళీ కొన్ని లోకాలు తిరిగి రావడం, అక్కడ ఉన్న మెసేజ్లు తీసుకోవడం, చెప్పడం ఎంతో అద్భుతంగా జరిగేదండి. మాది శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనమాట. చిన్నపిల్లలకి అక్కడ వచ్చేవారు. ఇలా అద్భుతంగా చిన్నపిల్లలకి ధ్యానం చెప్పడం. తర్వాత ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ ఒక్కొక్క వారం రోజుల పాటు మా చుట్టుప్రక్కల ఉన్న స్కూళ్ళకి అన్నిటికీ వెళ్ళి ధ్యానం నేర్పించి వచ్చేవాళ్ళమండి. అలాగే ఒకసారి మన రాజమండ్రి మాస్టర్స్ అందరూ కలిసి, రాజమండ్రి తర్వాత చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరం కలిసి మారేడుమిల్లిలో ఉండే గిరిజన పాఠశాలలకు అన్నింటికి కూడా వెళ్ళి ఒక 70 మంది మాస్టర్స్ వెళ్ళామండి. మారేడుమిల్లిలో ఎక్కడో మారుమూల గ్రామాలకి, అంటే ఒక్క పేరు మారేడుమిల్లి మాత్రమే, కానీ అక్కడ ఉన్న మారుమూల గ్రామాలకి వెళ్ళి అక్కడ గిరిజనులు అంటండి, అక్కడ అడవిలో ఉండే వారికి ధ్యానం నేర్పించి వచ్చాము. చాలా అద్భుతం అనమాట. వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజు ప్రొద్దుట తెల్లవారుజామున వెళ్ళామండి. రాత్రి నైట్ 12 అయింది. ఒక 70 మంది మాస్టర్స్ వెళ్ళి అక్కడ అందరికీ చెప్పొచ్చామండి. అలాగే అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ధ్యానం చెయ్యాలి. చిన్న పిల్లలకి అన్ని ఆటలకి అంటే చిన్న వయస్సు నుండే ధ్యానం చెయ్యాలి. చిన్న వయసు నుంచే ధ్యానం చేస్తే చక్కగా ఆటలు ఆడగలుగుతాము, చక్కగా పాటలు పాడగలుగుతాము. మనకి ఏదైతే మన లక్ష్యం ఏదైతే ఉందో, మనం పెద్ద ఎదిగాక ఏదైతే చేస్తామో ఆ లక్ష్యం నెరవేరుతుంది. అలాగే చదువు విషయంలో మాత్రం చక్కగా ఏకాగ్రత కుదురుతుంది. ఎక్కువ టెన్షన్ పడకుండా ఉత్సాహంగా చదవగలిగే స్థితిలోకి వెళ్తాము. మరి ఇంటిలో అమ్మ నాన్నకి తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా చక్కగా మనం సహాయ సహకారాలు అందించగలుగుతాము. ఎప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు. ఈ ధ్యానం చేయడం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి పెద్దవాళ్లకు మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు అనారోగ్యాలన్నీ తొలగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మరి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా అంటే ఎవరో వచ్చి తీర్చరండి. మళ్ళీ అంటే గురువుగారు చెప్పారు మాకు ఇది కావాలి, అది కావాలి కాదు. మన మన స్వీయ శక్తితో, మన ధ్యాన శక్తితో మనమే పరిష్కరించుకోగలిగే శక్తిని పొందుతాము ధ్యానం ద్వారాను. అదండి. తర్వాత నాది ఒక్క అనుభవం అండి. మాకు ఇద్దరు అబ్బాయిలు. నా పిల్లలిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా అంటే చిన్న మూడో సంవత్సరంలో మేము ధ్యానంలోకొచ్చామండి. అప్పటి నుంచి కూడా చక్కగా చదువుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేసుకోవడం, చదువుకోవడం. ప్రతిరోజు ధ్యానం చేసుకోవడం, చదువుకోవడం. అక్కడ అలా అద్భుతంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా చదువుకోవడం ద్వారా ప్రతి దాంట్లో ఫస్ట్ మార్కులొచ్చేవండి. ప్రతి దాంట్లో. అలాగే హ్మ్. ఇక్కడ అంటే ధ్యానము ప్లస్ తర్వాత మన కృషి. మన మన కృషి ఎంతో మా పెద్దబ్బాయి సీఏ చదువుతున్నాడండి చదివే రోజుల్లో. అక్కడ మా అబ్బాయి నేను కూడా అంటే సీఏ చదవడం అంటే నేను ఇక్కడ గొప్పని చెప్పట్లేదండి. అందులో ఉన్న కష్టం చెప్తున్నాను నేను. అందులో ఉన్న జ్ఞానము, కష్టము ఎంత కష్టపడితే అక్కడ ఆ జ్ఞానం అంకురించిందో, ఆ జ్ఞానం ఉదయించిందో నిజంగా. అది 10థ్ పాస్ అయిన వెంటనే మాకు నిమ్మకూరు నుంచి సీటొచ్చింది. ఫ్రీ సీటొచ్చింది బాబుకి. 2 సంవత్సరాలు ఇంటర్ చదవడానికి. అక్కడ 2 సంవత్సరాలు చదివాడండి. పూర్తయిపోయింది. అక్కడ కూడా ఇంటర్‌లో అన్ని ఫస్ట్ ర్యాంకులే. అన్ని ఫస్ట్ ర్యాంకులే వచ్చాయి. తర్వాత మళ్ళీ మేము గుంటూరులో కోచింగ్ పెట్టాము. తర్వాత సీఏ ఫస్టు రాసాడండి. ఫస్ట్‌ది అయిపోయి 2 గ్రూపులు రాస్తే ఫస్ట్‌ది అయిపోయింది. రెండవది ఉండిపోయింది. ఆ రెండవది ఉండిపోతే మళ్ళీ చదివేవాడు, రాసేవాడు. ఒక 2, 3 సార్లు ఫెయిల్ అయింది. తర్వాత మళ్ళీ అదయిపోయింది. తర్వాత ఫైనల్‌లోకొచ్చేటప్పటికండి అది కూడా 2 రాస్తే బోత్ గ్రూప్స్ రాస్తే 2 అయింది. ఒకటయింది, ఒకటి ఉండిపోయింది. ఒకటి ఉండిపోయిన సమయంలో అక్కడ ఆ గ్యాప్‌లో వీడు చదువుకుంటూ ఉండి మధ్యలో నాకు అనారోగ్యం రావడం, నా వల్ల వాళ్ళు సఫర్ అవ్వడం, తర్వాత మళ్ళీ నా ట్రీట్మెంట్ అయ్యి నేను కొంచెం మళ్ళీ బాగా తయారయ్యేటప్పటికి మా వారు ఎక్స్‌పైర్ అవ్వడం ద్వారా మా పిల్లలిద్దరికీ కూడా చాలా అంటే ఒక ఇదిలోకెళ్ళిపోయారనమాట. అప్పట్లో ఇంకా చాలా అంటే టెన్షన్ కూడా కాదు అక్కడ బాధ. అంటే ఆయన లేరు ఇంక మేము ఎలా చదువుతాం? చాలా మందన్నారు చదువు మధ్యలో ఆపేయండి ఇంకా. పిల్లలు వాళ్ళని ఎందులన్నా పెట్టుకోండి మీరు అని అన్నారు. కానీ కొంతమందైతే నిజంగా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకోవాలి. వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అమ్మా! తల్లి నువ్వు ఆయన చివరి వరకు చదివించేశారు. లాస్ట్ మినిట్‌లో ఉన్నారు. ఒక్క మెట్టు ఎక్కించావంటే నువ్వు నీ కుటుంబాన్ని చూసుకుంటూ నువ్వు కష్టపడి ఒక్క మెట్టు ఎక్కిస్తే నీ బిడ్డలు చక్కగా జాబ్‌లొస్తాయని చెప్పారండి. అలా నిజంగా చెప్పిన వాళ్ళకి చాలా వేల వేల కృతజ్ఞతలు. ఆ మాట ప్రకారంనండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎంతమంది చుట్టాలు ఉన్నవండి, బంధువులు ఉండనివ్వండి, అది మన కుటుంబం వరకు వస్తే మనకే తెలుస్తుంది. ఎవరి సహాయాలు ఉండవండి అక్కడ. ఆ స్థితిలో ఎప్పుడైతే మనం బావుంటామో, మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ బావుంటారు. మనకు సహాయం చేస్తారు. ఎప్పుడైతే కొంచెం నిష్క్రమించామో, అక్కడ ఎవరు దగ్గరికి కూడా రారు. ఆ సమయం అలాంటిది. అప్పట్లో చక్కగా అప్పుడు నేను ఒక పక్కన ఏడుస్తూనే, నేను మిషన్ కుట్టుకోవడం, మా అబ్బాయిని అలా కూర్చోబెట్టి చదివించేదాన్ని. అలా కూర్చోబెట్టి చదివించడం, రాత్రి పగలు ధ్యానం. రాత్రి పగలు ధ్యానం, పరమాత్మలో లీనం అని నిజంగా ఎంత ఏడ్చామో, ఎంత తపస్సు చేసామో మాకే తెలుసండి అది. ఎంత ఈ ఫైనల్ ఒక్క గ్రూప్ పాస్ అవ్వడానికి మేము ఎంత తపస్సు చేసామో. ఆ తపస్సు అది దీక్ష ఎలా ఉందంటే, ఇలా తపస్సు చేస్తూ, ధ్యానం చేస్తూ ఉండగా మాకు ఇలా అందరూ కూడా ఋషికేశ్ వెళ్తున్నారండి. ఋషికేశ్ వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు. అప్పటికి పత్రిజీ మహిళా చైతన్యలో ఒక 3 నెలలు అంత అవుతుంది నేను జాయిన్ అయ్యి. 2 నెలలో, 3 నెలలో అవుతుందండి. అంటే ఫస్ట్ నుంచి ధ్యానం చేస్తున్నాము. అంటే ఒక అనుభవం మాత్రమే చెప్తున్నాను నేను. తర్వాత ఎప్పుడైతే రమ్మన్నారు 2, 3 నెలలయింది. అంత దూరం నేను రాలేనండి అంటే, అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ ఈ పత్రిజీ మహిళా చైతన్యలో క్లాస్ చూసుకోమని నాకు అప్పచెప్పారు. క్లాస్ చూసుకోమన్నారు. తర్వాత మ్యూజిక్ మమ్మల్నే పెట్టమన్నారు. అప్పుడు మా అబ్బాయి అప్పట్లో అందరూ ఋషికేశ్ వెళ్తే మేము ఇంట్లో మా అబ్బాయి తెల్లవారుజామున 3 గంటలకి మ్యూజిక్ పెట్టేవాడు. ఆ మ్యూజిక్ పెట్టిన వెంటనే
మా అమ్మగారు, నేను, మా అబ్బాయి కూడా ఇంక అక్కడే అలా కూర్చుండిపోయేవాళ్ళం అనమాట. 3 గంటలు అద్భుతంగా ధ్యానం చేస్తూ అప్పటికి ఎగ్జామ్ అయిందనమాట. మా అబ్బాయిని నేనెందుకు వెళ్ళలేదంటే, "ఋషికేష్ అమ్మ నువ్వు దగ్గరుండి నన్ను రాయించమ్మా" అంటే మా అబ్బాయి ఇది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవాడు. నేను ఇంట్లో కూర్చునేదాన్ని. ఎప్పుడు కూడా పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంటేనండి ఇక్కడ నేను చెప్తున్నాను. అంటే నా స్వానుభవంతో చెప్తున్నాను. పిల్లలు ఎగ్జామ్‌కి వెళ్తున్నారంటే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పి, మీరు ఆ ఎగ్జామ్ రాసే సమయంలో ఇంట్లో మీరు ధ్యానంలో కూర్చోండి. ఆ ధ్యానంలో కూర్చుంటే ఇక్కడ తరంగాలు అక్కడికి ప్రవేశిస్తాయి. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా రాయగలుగుతారు. అది ఎలా అంటే, అప్పుడు రిషికేష్ వెళ్తున్నప్పుడు మా అబ్బాయికి ఎగ్జామ్ అనేసి నేను మానేశానండి. అప్పుడు వెళ్ళకుండా వాడు వెళ్తుంటే ధ్యానం చేస్తూ ఇక్కడ మాకు వచ్చిన ఇప్పుడు ఋషికేష్ వెళ్ళేటప్పటికి ఇది పూర్తయిపోయినాయి. ఎగ్జామ్స్ పూర్తయిపోయినాయండి. అప్పుడు రిజల్ట్స్ వచ్చే సమయం అనమాట. ఎప్పుడైతే ఈ ధ్యానంలో మనం నిజంగా ఏ వర్క్ అన్నా సరే ఇప్పుడు నవీన గారు చెప్తున్నారు, పాటిస్తున్నారు కూడా. ఏ వర్క్ అయినా సరే మనస, వాచ, కర్మణ పరిశుద్ధంగా చేశాము, నిస్వార్థంగా చేశాము, దానికి ఫలితం ఉంటుంది. అది చిన్న పని అవనివ్వండి. అది మనం ఎంతో పెద్ద వర్కులు అక్కర్లేదు. మనకి దాకా వచ్చింది చిన్న వర్క్ అన్నా సరే. అక్కడ ఈ 11 రోజులు కూడా అంటే మాకిచ్చిన అవకాశం ఏంటి నేను నిజంగా చాలా అద్భుతంగా భావించాను. అవును. నాకు మాస్టర్స్ ఇది అందించారు. నేను రిషికేష్ వెళ్ళలేకపోయినా ఇంటి దగ్గరుండి ఈ క్లాస్ చూసుకునే భాగ్యాన్ని నాకు అప్పచెప్పారు. మా అబ్బాయికి మ్యూజిక్ పెట్టే భాగ్యాన్ని అప్పచెప్పారు అని. వాడు మ్యూజిక్ పెట్టడం అండి, నేను క్లాస్ చూసుకోవడం. ఇలా తెల్లవారుజామున లేచి అద్భుతంగా ధ్యానం చేయడం ద్వారా 11వ రోజు మాకు రిజల్ట్స్ వచ్చిందండి. సీఏ ఫైనల్ పూర్తయిపోయింది. నాకు నిజంగా ఎంత ఆనందం వచ్చిందంటే, అంటే ఈ గ్రూప్ ఒక్కటే అంటే చాలా కష్టపడ్డామండి. ఇది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు తపస్సే. రాత్రి పగలు తపస్సు, ధ్యానం, మౌనం నాకు. అంటే నేను చెప్పలేదండి. ఆ లక్ష్యం నేను పెట్టుకున్నాడు వాడు. నేను ఇది చదువుకోవాలని. అది అంత అద్భుతంగా జరిగిందండి. అలాగే ఒక అబ్బాయి అయితే గనక చిన్నప్పటి నుంచి కూడా ఆ అబ్బాయి ఎవరో నేను తర్వాత చెప్తానండి. చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ నేను డిష్‌మని ఇలా వెళ్ళిపోతాను. డిష్‌మని ఇలా వెళ్ళిపోతాను. పెద్ద ఎదిగిన తర్వాత ఫ్లైట్ ఎక్కేస్తానమ్మా నేను. అమెరికా వెళ్తానమ్మా అనేవారండి. ఆ అబ్బాయి ఇప్పుడు నిజంగా ఎన్నో కష్టాల్లో ఆహ్, ఎన్నో కష్టాల్లో ఉండి తనకు తానుగా తన మీద వాడి చదువు మీద వాడు లోన్ పెట్టుకుని అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తున్నాడండి ఇప్పుడు అబ్బాయి. చూడండి చదువు అంటే అక్కడ జ్ఞానం అంటే ఎంత జ్ఞానం ఉందో చూడండి. సరస్వతీదేవి అనుగ్రహం కలగాలంటే ఎంతో తపస్సు చేయాలండి. అంటే ఇక్కడ ధ్యాన సాధన చాలా అవసరం. మనం సత్యంలో జీవించాలి. అప్పుడే సరస్వతీ పుత్రులం అవుతామండి. ఈ సరస్వతీ పుత్రులు ఎప్పుడైతే అవుతామో లక్ష్మీ పుత్రులం అవుతాం. ఈ లక్ష్మీ పుత్రులు అయినప్పుడు సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఆ శక్తి మన దగ్గర ఇప్పుడు ఉంటుంది, పార్వతీదేవి. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన, ఈ రోజు నాకు అందించిన మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలండి. ధన్యవాదములు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన శైలజ మేడం గారికి, ఈ జూమ్ సెషన్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ సమయం చాలా బాగా చెప్పారు మేడం సూర్యకుమారి గారు. ఏ, అసలు ఏ రోజు ఏ శక్తి రూపం అప్పుడు ఎవరు చెప్పాలి అనేది భలే వస్తుంది మేడం. అసలు ఈ రోజు మీరు కాదు కదా చెప్పేది. అదే అప్పటికప్పుడు కదా. చేశారు నాకు. మొన్న కూడా లలిత అమ్మవారిదప్పుడు నేను కాదు, మేడం ఒక మాట అన్నారు, ఏ శక్తి రూపం అప్పుడు ఎవరు చెప్పాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉండిద్ది. చూడండి ఈరోజు సరస్వతి అమ్మవారి రూపం అప్పుడు మీరు చెప్పాలని ఉంది. ఎందుకంటే అదంతా మీరు అనుభవించారు కాబట్టి ఇది మొత్తం మీరు చెప్పాలి అందరికి. అవునండి. నిజంగా చదువులో కూడా చాలా తపన పడ్డామండి. కానీ పిల్లల దగ్గర చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ఈ చదువు అంటే వాళ్ళకు స్కూల్లోకి వెళ్ళి కూడా నేను చెప్పేదాన్ని. అదే వాళ్ళందరూ మేడం. స్పందించి అదే మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మీ ఎక్స్పీరియన్స్ బాగుంది అసలు. అది సరస్వతి జ్ఞానం గాని హంస గురించి చెప్పారు చూడండి. హంస వాహనం మీద వెళ్ళిద్ది, మనం కూడా ఆ హంసని పట్టుకొనే వెళ్ళాలి. అది ఒకటి బాగుంది. వీణ గురించి చెప్పారు. వీణ అంటే శరీరం, ఆ తంత్రులే మనలో ఉన్న నాడులు ఆ శక్తిని అందుకుంటాయి అని చెప్పారు. ఆ పాయింట్ బాగుంది మేడం. బాగా చెప్పారు ఈ రోజు మేడం. మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అందరూ మాట్లాడండి మేడం ఒకసారి. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు మేడం గారు క్లాసు.
బాగా మేడం చెప్పామండి. ఇంతకు ముందు డిస్టర్బ్ వచ్చేది కదా మేడం, నాకు వినబడతలేదు అనేవారు కదా మంగాదేవి గారు. ఉమ్. అప్పుడు నేను మైక్ ఆన్ చేసి మాట చెప్పి మర్చిపోయాను మేడం. ఆహా. ఆ అందుకే కొద్దిగా అదే పూల గురించి మాట్లాడితే వినబడ్డది మేడం. సారీ మేడం. అదేం లేదమ్మా, అదేం లేదు. సారీ లేవు, సారీ లేవు. అంతా ప్రేమతత్వమే, అంతా స్నేహతత్వమే, అంతే. అవును మేడం, చాలా బాగా చెప్పారు మీ పిల్లల గురించి, మీ గురించి. మా పిల్లలు కూడా అలాగ అవ్వాలని ఆ గురువు గారిని కోరుకోవాలి. అందరి పిల్లలు అలా అంత మంచి స్థితికి ఎదగాలని ధ్యానం నేర్పించండి పిల్లలకి, ప్రతి అంటే ఒక్కరికి. ధ్యానం చెయ్యండి అంటే అసలు చేస్తలేదు మేడం. మా పిల్లలు వద్దు అంటున్నారు, ఎందుకో అంటున్నారు, నన్ను చెయ్యొద్దు అంటున్నారు. మీరు చేస్తే చేయండి, లేకపోతే మానేయండి, నేనే చేస్తాను, మీరే వస్తారు అందులోకి, మారుతారు అనేసి నేను చేస్తున్నాను మేడం. అది అమ్మా, బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే ఇక్కడ ఫ్లో వెళ్ళేటప్పుడు డిస్టర్బెన్స్ వచ్చేసేది. ఇవాళ మీరు చాలా డిస్టర్బెన్స్ ఉంది క్లాస్. డిస్టర్బెన్స్ అయిపోతే అక్కడికి ఆ ఫ్లో ఆగిపోయేది, అక్కడికి మళ్ళీ ఇంకో ఫ్లో ఆగిపోయేది. అయినా మీరు బాగా చెప్పారు మేడం. గమ్మని ఆగిపోతాం, ఆ ఫ్లో మిస్ అయిపోతాం. కానీ అలాగే చెప్పారు, చాలా బాగా చెప్పారు మేడం. మీరు జ్ఞానం గొప్పదని, అనుభవాలు మీ పిల్లల గురించి, అసలు ఎంత సాధన చేస్తే ఆ స్థితికి వస్తారు. ఈ చాలా క్లాస్ బాగా అనేది పిల్లలు వింటే చాలా బాగుంటది మేడం. నిజంగానే పిల్లలు వినలేదు. భవానీ గారు అమ్మాయి అన్నది మంచిగా వింటుంది అనుకున్నాను నేను. అమ్మాయి కరెక్ట్ గా వచ్చింది ఈవేళ అనుకున్నాను మేడం. నమస్తే మేడం, సూర్యకుమారి మేడం. నమస్తే అండి. క్లాస్ చాలా చాలా బాగుంది మేడం. ప్రతిదానికి అర్థం ఎంత బాగా చెప్పారంటే చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది మేడం క్లాస్. నాగేంద్ర కోసం అది చెప్పారు, బాగుంది మేడం. ఎంత కష్టపడి చదువుకున్నాడు నాగేంద్ర. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, సూర్యకుమారి మేడం. నమస్తే అండి గారు. చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు క్లాస్. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనం ఏమీ చెప్పలేదు, అది అందించింది అంతా సరస్వతి మాత, పత్రి సారే. అక్కడ ఇంకా అంటే నేను మధ్య మధ్య డిస్టర్బెన్స్ అవడం వల్ల ఫ్లో ఆగిపోయేది, మళ్ళీ గుర్తు తెచ్చుకుని అలా చెప్పడం అయింది. కానీ ఫ్లో వచ్చిందంటే అసలు పుస్తకం చూడవలసిన అవసరమే ఉండదు అసలు. థ్యాంక్ యూ అమ్మా. మరి మీకు నాకు ఇవాళ అవకాశం ఇచ్చారు నాకు, లేదంటే అంకుల్ వాళ్ళు వస్తారంట. నమస్తే మేడం. చెప్పండి. శశి గారు చెప్పండి. బాగా చెప్పారు మేడం. అమ్మవారి గురించి ఎప్పుడో నాకు ఒక బాధ ఉండేది, నాకు సరిగ్గా చదువు రాలేదు, అమ్మవారి కటాక్షం లేదేమో అన్న బాధ ఉండేది. ఈ నిజంగా అమ్మాయి వాళ్ళ అది నాకు అంటే సరస్వతి దేవి గురించి అంటే పుస్తకాల్లో చదవడం, ఎవరైనా చెప్తే వినడం, గాని ఇది వీణ గురించి గాని, హంసను పట్టుకోవడం గాని, రాత్రి తెల్లవార్లు ధ్యానంలో కూర్చుండిపోతే ఆ అమ్మవారు అనుభవపూర్వకంగా. లేదంటే నాకు తెలియదు అది అసలు. తెల్లవార్లు ధ్యానంలో కూర్చుండిపోతే అమ్మవారు అందించింది అనమాట అది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగా చెప్పారు. 64 కళలు అన్నారు కదా, అందులో చెక్ చేసుకుంటే ఓకే అమ్మవారి అనుగ్రహం ఉందనిపించింది. ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పని ఒక కళే. ఆ కళలో అంటే మళ్ళీ అందులోంచి కిందకు వచ్చేయకుండా ఆ కళను మళ్ళీ నైపుణ్యం చెందుకుంటూ ఇంకా ఇంకా పైకి ఎదగడం, అది మనం పై స్థాయికి వెళ్ళడం అనమాట, అభివృద్ధి చెందడం. థ్యాంక్ యూ అమ్మా. ఇది అంటే మళ్ళీ అది మళ్ళీ ఈ చదువే కాదు, మనం మిషన్ వర్క్ చేయడమే కాదు, తర్వాత ఉద్యోగాలే కాదు, కళలు, నృత్యం, గానం అన్నిట్లోనూ ఉంది. నిజంగా అడుక్కోవడం కూడా ఒక కళే, ఒక పెద్ద కళ. ఇప్పుడు అంటే అప్పుడు అడుక్కునేవాళ్ళు కదా అని చిన్న చూపు అంటే చూడడం, అడుక్కునేవాళ్ళు అని అనుకునే వాళ్ళు. కానీ పత్రి సార్ ఎప్పుడైతే ఊరూరా పంపించి భిక్షాటన చేయమన్నారో, ఇప్పుడు అడుక్కునే కళలో ప్రావీణ్యం అయిపోయాం. చాలా అద్భుతమైన కళలు ముందుకెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమన్నా మాట్లాడతారమ్మా?
ఇది రికార్డింగ్ అయిందో లేదో తెలియదు. ఓకే అండి. ఇంకా లాగలేదండి. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. మాట్లాడమండి, మీరు మాట్లాడినప్పుడు నా ఫోన్ అసలు మీ వాయిస్ నాకు వినపడలేదు. మీరు అవునా? ఆన్సర్ కోసం ఎంతో నేను మీ వినలేదు. మీ ఫోన్ లో ఏదో డస్ట్బిన్స్ ఉందనుకుంటానమ్మా, అందరికి వినిపిస్తోందంట. ఏం చేయాలి మేడం? నా ఫోన్ ధ్యానం చేయమనమండి, నా ఫోన్ ని ధ్యానం చేయించమన్నా. మీరు ఫోన్ దగ్గర పెట్టుకుని ధ్యానం చేయండి. మీ ఫోన్ ని అనుకోండి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నాకు సహకరించు, నాకు జ్ఞానం ఉండడానికి, అంటే మీ ఏ జ్ఞానం ఉన్నా సరే అందడానికి నాకు సహకరించమ్మా అని ఫోన్ ని అడగండి. కృతజ్ఞతలు చెప్పుకోండి అడగడం కాదు. ఏంటి మేడం? ఏంటండి? ఫోన్ ఐ లవ్ యూ చెప్పమంటారా? చెప్పండి. మేడం అందరూ అంటున్నారుగా, వినిపిస్తుంది. నిన్న క్లాస్ కూడా పెట్టాం, చాలా బాగా ఉందన్నారు. ఇక్కడ బాలకృష్ణ దగ్గర సెంటర్ లో పెట్టాం మేడం, దుర్గమ్మ గుడి దగ్గర. వినిపిస్తుందా మేడం నేను చెప్పేది? మధ్య మధ్యలో కట్ అవుతుందండి, వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ కూడా అదే. ఓకే. సరే మేడం, బాగుందంట క్లాస్. మరి నేను సరిగ్గా వినలేదు. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారంట. థ్యాంక్ యూ అండి. చాలా చెప్పారు మేడం. ఇంకా ఉన్నారమ్మా? మరి పనులు ఉంటాయి కదా, లీవ్ అయిపోయి. ఓకే, మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన నాకు ఈ జూమ్ సెషన్ లో ఉన్న దేవి దేవతలందరికీ కృతజ్ఞతలు, మన శైలజ మేడం గారికి కృతజ్ఞతలు. మళ్ళీ సాయంత్రం 10 గంటల ధ్యానంలో కలుసుకుందామండి, 10 గంటలకి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి. బాయ్. బాయ్.